శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో 5 పర్యాయాలు గుండా లక్ష్మీదేవి అప్పల్సూర్నాల్ని గెలిచి ఈ నియోజకవర్గానికి వారంటూ ఒక ల్యాండ్ మార్క్ వేసుకున్నారు. కాకపోతే దురదృష్టం 2024లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకొని ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నారు అనడానికి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి గొండు శంకర్కు వచ్చినటువంటి 50,000 సుమారు ఓట్ల మెజార్టీ వారికి పార్టీ మీద ఇంకా మక్కువ ఉంది. ఆ పార్టీ మీద అపార అభిమానమే ఈరోజు ఇంతలా మెజార్టీ తెచ్చిపెట్టిందన్నది రుజువు చేసింది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుండా అప్పల్సూర్నాల్ ఉన్నారు. చూస్తే కనుక 2024లో చేతికొచ్చి జారిపోయినటువంటి ఆ టికెట్ అయినప్పటికి కూడాను ప్రత్యక్ష రాజకీయాలను పక్క నుండి కూడా ఈరోజు ఆ పార్టీకి మీరు వెనక నుండి చేసినటువంటి ఆ సహాయమే ఈరోజు టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గుండు శంకర్కి ఈరోజు 50,000 సుమారు మెజార్టీ నుంచి, అది కూడా ఒక సిట్టింగ్ మంత్రిపై పోటీ చేసుకుని ఇంత మెజార్టీ రావడానికి గుండ దంపతుల హస్తం మెజార్టీ వెనక ఉంది. ఎవరైనా నిజాయితీతో ఆలోచిస్తాయి మీరు చెప్పే మాటల్లో 100% అర్థం చేసుకుంటారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు నాకు పార్టీలోకి ఇన్వైట్ చేసి మీరు పనిచేయండి అని చెప్పడం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా పార్టీలోకి ఆ వేళ వచ్చాను. 85లో పోటీ చేశాను. ఆ పోటీ చేసేటప్పుడు ఆనాడు కూడా అత్యధికమైన మెజార్టీ నాకు వచ్చింది. ఆ వేళ నేను పేరు చెప్పను, ఎందుకంటే పెద్దవాళ్ళు ప్రస్తావన చెప్పి నేనేదో గొప్పవాడిని అని చెప్పుకోవడానికి నాకు మనస్కరించదు. అది తప్పుడు సాంప్రదాయం కూడా. ఈ నియోజకవర్గంలో మీ మెజార్టీని బద్దలు కొట్టే రికార్డు సృష్టించి 2024 అదే టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఆ రికార్డు బద్దలు కొట్టినందుకు ఆనందంగా ఉందా? ఆనందంలో మరొక మాట చెప్పను. ఎందుకంటే నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఆ వేళ కూడా నాకు ఒక జాతీయ స్థాయి నాయకుడి మీద 33,000 పైచిలుక మెజార్టీ వచ్చింది. అది నా సొంతం కాదు. ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఎన్టీ రామారావు అంటే ఆయన్ని మెజారిటీ ఉండేటప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి నుంచి దించారు, ఇది పార్లమెంటరీ డెమోక్రసీ సిద్ధాంతానికి వ్యతిరేకం అన్నటువంటి ఉద్దేశంతోనే ఒక పెద్ద నాయకుడి మీద నాకు ఆ యొక్క మెజారిటీ ఇచ్చారు. కానీ అది నా సొంతం అని ఏనాడు కూడా నేను క్లెయిమ్ చేయలేదు. ఆయన పేరు ఈవేళ కూడా నేను ప్రస్తావన చేయను. అది సభ్యత. అప్పట్లో రాజకీయాల మీద అంత అవగాహన లేదు. ఓటర్లకు కూడా నాయకులను ఎన్నుకుని ఏ నాయకుడైతే మనకు, కానీ ఈరోజు అన్ని రకాలుగా అందరూ కూడా ఇటు విజ్ఞులు కావచ్చు, సాధారణ ఓటర్ కూడాను ఆలోచించే తత్పరత కలిగి ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు ఈ మెజార్టీ వచ్చింది, ఆ రోజు మెజార్టీకి ఈ రోజు మెజార్టీకి ఇది ఎక్కువ అనుకోవచ్చా? ఎక్కువ మాత్రం కాదు. ఎందుకు కాదంటే ఆ వేళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఇంత కాదు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా వ్యవస్థల్ని దెబ్బతీయలేదు. కాంగ్రెస్ పార్టీకి నేను ఈవేళ చెప్తున్నానండి, ఒక సిద్ధాంతంతో ఉంది. ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే ఆ రకమైనటువంటి విధానంలో చూసేటప్పుడు వ్యవస్థలని కూల్చే విధానంలో జగన్మోహన్ రెడ్డి కూల్చే అంత నీచంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా కోల్చలేదు అన్నది నా భావన. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక మాజీ మంత్రిగా ఏమనిపించింది మీకు? ఈరోజు ఓటర్లు అందరూ ఎందుకు అంత కసితో ఓట్లేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసినటువంటి తప్పిదాలు ఏమున్నాయి అనుకోవచ్చు? నాకు తెలిసేంతవరకండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఒక్కసారి మనం చూస్తే గతంలో ఎంతోమంది చీఫ్ మినిస్టర్స్, ముఖ్యంగా చెప్పాలంటే నాకు తెలిసి విజయవాడ గోపాల్ రెడ్డి గారి గురించి నాకు తెలియదు, తర్వాత సంజీవ్ రెడ్డి గారు వచ్చారు. మాది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి నాకు సంజీవ రెడ్డి గారు అంటే సుమారు 50 ఏళ్ల పైచిలుక నుంచి రాజకీయాల మీద నాకు అవగాహన ఉంది. ఏనాడు కూడా సంజీవ రెడ్డి నుంచి, బ్రహ్మానంద రెడ్డి నుంచి, కాసు బ్రహ్మానంద రెడ్డి నుంచి, వెంగళరావు నుంచి మన జగన్మోహన్ రెడ్డి వరకు మనం అధ్యయనం చేసేటప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గురించి కూడా అధ్యయనం చేసేటప్పుడు ఇంత
ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన ఏ ఒక్కరు కూడా చేయలేదు అని నేను అనుకుంటాను. 5 ఏళ్ళలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో నవరత్నాల హామీలన్నీ 98% అమలు చేసినప్పుడు కూడాను ఆ ముఖ్యమంత్రి పనితీరులో ఏ తప్పిదం ఈరోజు ప్రజాక్షేత్రంలో వారికి అంతలా భంగపడుగురు? నేను ఒకటి మాత్రం చెప్తా సార్. ఆనాడు ఇందిరాగాంధీ గారి గురించి చూశాను, అదేవిధంగా చెప్పాలంటే ఇవాళ ఈయన గురించి చూశాను. మన భారతదేశంలో మాత్రం ప్రజా హక్కుల్ని టచ్ చేస్తే మాత్రం పీపుల్ రియాక్ట్ అయిపోతారండి. ఆ రోజు చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండంగా ఆ వేళ పాకిస్తాన్ డివిజన్ నిజంగా చెప్పాలంటే కలికితరాయ్ ఇందిరాగాంధీ. నేను ఎందుకంటే ఆ రోజు నేను కానీ వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా కలిపి మేము ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్. ఆవిడ పాకిస్తాన్ డివిజన్లో ఆవిడ యాక్ట్ చేసినటువంటిది చెప్పాలంటే భారతదేశానికి ఒక ఎడెక్ లేకుండా ఆ వేళ ఆవిడ చేసినటువంటి చర్య అమోఘం. అటువంటి అమోఘమైన లీడరు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి అట్రాక్ట్ చేసినటువంటి లీడరు ఆవిడే. ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబిలిటీ లేకుండా ఆవిడ ముఖ్యంగా చెప్పాలంటే అలహాబాద్ హైకోర్టు తాలూకు జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని చేసిన తర్వాత ఆవిడకే చెప్పాలంటే మట్టి కల్పించారు. అటువంటి ఈ చరిత్ర లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన మీద అనేక అపవాదులు ఉండి ఆయన ఖచ్చితంగా అంటే 5 ఆయన మీద కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన డెఫినెట్గా ఆయన తప్పులు చేశాడు అన్నటువంటి కేసులు ఉన్న సందర్భంలో ఈయన వ్యక్తిగత హక్కుల్ని భంగం పరిచేంత స్థాయికి ఆయన వెళ్ళారు అంటే నేను అనుకుంటాను అది చిన్నపిల్లడి చర్యగా నేను భావిస్తున్నాను. అంత చిన్నపిల్లడిగా వ్యవహరించారు కాబట్టి నేనంటాను మొన్న కూటమికి వచ్చినటువంటి పాజిటివ్ అవుట్కమ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఎక్కువ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కూటమిలో 164 స్థానాలు రావడానికి పవన్ కళ్యాణ్ కీ రోల్ ఉంది నమ్ముతారా? 100% ఉంది, 100% ఉంది. నేను ఒకటే అంటాను, పవన్ నేను కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు పిలిచిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నాకు అవగాహన తెలియదు. ఆ వేళ ఎన్నెన్నో అంబిషియస్ ప్లాన్స్ పెట్టేద్దాం చేసేద్దాం అనుకునేవాడిని. దట్ ఈజ్ డ్యూ టు లిమిటేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అనేది అబ్సల్యూట్ పవర్ కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ నేను చూస్తూ ఉంటుంటే నాకు పవన్లో కూడా కనబడుతుంది అబ్సల్యూట్ పవర్ కాకపోయినా సరే నేను ఇదేం చేస్తాను అన్నటువంటి మనోనిగ్రహం ఉన్నటువంటి నాయకుడిగా. ఏదో చేసేస్తామన్నటువంటి ఆయన ఆశీ సాధనకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీతో పిలవకుండా పొత్తు పెట్టుకొని చివరి క్షణంలో బీజేపీతో పొత్తును ఒప్పించి ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100 స్ట్రైక్ 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలను గెలుచుకున్నటువంటి జనసేన పార్టీ అధినేత రాజకీయ చతురత్వం ముందు చంద్రబాబు నాయుడు కావచ్చు కదా, మోడీ గారు కానీ తలొగలాల్సిందే. అంటే మీరు విలేకరి కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఐఎమ్ ఇన్ పొలిటికల్ పార్టీ. వాట్ ఎవర్ ద రిజల్ట్స్ ఏవైతే సుస్పష్టం చేస్తున్నాయి. మోడీ ప్రశంసిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తున్నారు. ఆయనలో ఉన్న చతురత్రాన్ని ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా బాహాటంగా ఆయన బ్లెస్సింగ్ ఇచ్చే పరిస్థితి. ఒక కూర వండుకునేటప్పుడు ఉప్పు, కారం, అదేవిధంగా కాయగూరలు అన్నీ కరెక్ట్గా పెట్టగలిగితే అది అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. అంతే తప్ప ఉప్పు ఎక్కువ వేసేసినా, కారం ఎక్కువ వేసేసినా, లేకపోతే ఇంకేదో వేసినా అది ఏ మనిషి కూడా రుచించదు. నేనేమనుకుంటున్నానంటే అన్ని ఎక్స్పెండిచర్స్ని సమతూకంగా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమతూకంతో వెళ్ళడానికని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు అయితే పవన్ కాస్త చేద్దాం అన్నటువంటి స్పీడ్లో ఉన్నాడు. కాబట్టి ఆ రెండు గవర్న్ చేసి సరైన అడ్మినిస్ట్రేషన్ ఇస్తాయని నా ఆలోచన. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలను పక్కకెళ్లారు. మళ్ళీ టీడీపీలో మీకు పూర్వ వైభవంతో పాటు గౌరవం లభిస్తుందని ఆశపడుతున్నారు. అది చెప్పలేమండి సార్. అది చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు నేను కూడా చెప్తా సార్.
మొన్న జరిగే ఎన్నికల్లో విత్ ఇన్ ది లిమిట్సే చెప్పరా ట్రై చేస్తున్నాను. ముళ్ళుతో ముళ్ళు తీద్దాం అన్నటువంటి అభిప్రాయంతో వెళ్ళిందండి. అది ఎవరు కాదనలేని సత్యం. ఎందుకంటే ఏనాడు జరిగినటువంటి అవినీతి, ఏనాడు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంటు వైసీపీ చేస్తుంది అన్నది ముందుగానే పెట్టి పొలిటికల్ పార్టీ ఆలోచించిందండి. అందుకోసం ఏమనుకున్నారంటే ఆ ముళ్ళుతోనే చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో క్యాండిడేట్ల తాలూకా సెలక్షన్ జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, విన్ఫుల్నెస్ ఐ హ్యావ్ సీన్ అన్నారు. పొలిటికల్లో విన్ఫుల్నెస్ అనేది కాదు, కాన్సెప్ట్ షుడ్ బి దేర్. కానీ కాన్సెప్ట్ని అతిగా విన్ఫుల్నెస్ గురించి ఆయన ట్రస్ట్ ఇచ్చారంటే కారణం ఏంటంటే, నాకు అర్థమైంది యాజ్ ఎ సీనియర్ మ్యాన్, ముళ్ళుతో ముళ్ళు తీయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆవేళ అడ్మినిస్ట్రేటివ్గా అంటే పొలిటికల్గా పోల్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అన్నది నగ్న సత్యం. ఎవ్రీబడి నోస్ ఇట్ అండి. అటువంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళం స్మూత్గా వెళ్ళేవాళ్ళం. మేము ముళ్ళుతో ముళ్ళు తీయలేమో అన్నటువంటి ఉద్దేశంతో మాకు టికెట్ రాలేదు అనేది నా తాలూకా భావన తప్ప దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఆన్ మై పార్ట్. ఎందుకంటే ఈ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మా దంపతులం హ్యావ్ డన్ మెజారిటీ ఆఫ్ ది వర్క్. 5 ఏళ్ల పాటు పార్టీని పరిరక్షించుకుంటూ వచ్చిన గుండా కుటుంబానికి 2024లో అదృష్టం రాకపోయినా పార్టీ దృష్టిలో మీరు ఇప్పటికి కూడాను పదిలంగా ఉన్నారనే సంకేతాలు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో జిల్లా చరిత్రలోనే 3 పెన్నులు అంటే మీ మెజారిటీని తలదన్ని ఈరోజు 50,000 ఓట్ల మెజారిటీ అంటే టీడీపీ పార్టీలో మీకు ఇంకా ఆ సముచిత స్థానం ఉంటుంది అన్నటువంటి ప్రజా అభిష్టం నెరవేరుతుందా? నేను ఒకటే చెప్తా సార్, నాకు వచ్చిన ఆపర్చునిటీ దృష్ట్యా నేను 25 ఏళ్ల రాజకీయాన్ని, ముఖ్యంగా చెప్పండి అధికారాన్ని పొందాను. నేను మా మిస్సెస్ అపోజిషన్లో కూడా ఓ 15 ఏళ్ళు చేశాం. అటువంటి సందర్భంలో నా పొలిటికల్ క్యారియర్లో నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, ఒక్క అవినీతి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, ఒక్క అవినీతి ఆరోపణ లేదు అంటే ఇంతకంటే గొప్ప చరిత్ర ఇంకెవరో సంపాదిస్తారు అని నేను అనుకోవడం లేదు. అయితే నేను కూడా చెప్తున్నాను, ముళ్ళుతో ముళ్ళు తీయాలి అన్నటువంటి ఉద్దేశంతో మా ముఖ్యంగా ఆ వేళ జరిగినటువంటి సంఘటనలో నా టికెట్ మిస్ అయింది అని నేను అనుకుంటున్నాను. మిస్ అయినప్పటికి కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొండు శంకర్కి 50,000 మెజార్టీ ఇంత దాటి వచ్చిందంటే మీ దంపతులు ఆ పార్టీకి 5 ఏళ్ళుగా పరిరక్షించుకుని తీరే ఈరోజు దానికి అద్దం పడుతుందిగా. నేను ఒకటే చెప్తా సార్, మీరు మొన్న పోటీ చేసిన క్యాండిడేట్ గురించి చెప్తున్నారు అంటే నేను కూడా చెప్తున్నాను, ఆయన కూడా నా ప్రతిమ, మా ఆవిడ ప్రతిమతో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి పరిపాలన, క్లీన్ పరిపాలన ఇస్తాను అని చెప్పారు అంటే ఆయన కూడా ఒప్పుకున్నారు అన్నటువంటిది నా తాలూకా ఆలోచన. అయితే ఒక్కటి మాత్రం బాధాకరం ఏంటంటే కారణాల గురించి నేను వెతకడం లేదు. పార్టీలో ఏమైందంటే సమ్మతి అసమ్మతి ఏర్పడింది. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఫిష్ కొన్ని ఏమవుతాయంటే తేలిక నీటిలో బతుకుతాయి, కొన్ని సముద్రంలో బతుకుతాయి. నేను తేలిక నీటిలో బతికావండి తప్ప సముద్రం ఉప్పు నీటిలో బతకలేను. నేను గ్రూప్ అంటే పని చేయలేను, నా చేత కాదు. పార్టీ అంటే, పార్టీ విధానం అంటే నేను బతకగలను. అటువంటి పరిస్థితుల్లో నాయకత్వం రేపు మళ్ళీ ఈ గ్రూపులకి అతీతంగా టీడీపీని నిశ్చలమైనటువంటి ఒక పార్టీగా నడుపుతాను. ఆ నిశ్చలమైన పార్టీలో ఖచ్చితంగా మీరు పనిచేయండి అన్నటువంటి చెప్పేటప్పుడు నాకున్నటువంటి సీనియారిటీ కానీ, నాకున్నటువంటి పేరు కానీ నాకు వచ్చిందంటే కారణం ఆ వేళ ఎన్టీ రామారావు గారు వాళ్ళే వచ్చింది. ఆయన పిలిచి మినిస్టర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో 40 ఏళ్ళు పనిచేశాను. మొన్న కూడా చంద్రబాబు నాయుడుతో చెప్పాను, ఇది క్లిష్టమైన పరిస్థితుల్లో క్లిష్టమైన నిర్ణయాలు చేస్తున్నారు, నేను ఒక అద్వానీని అయిపోయాను. కానీ అద్వానీ పార్టీలో ఎలా ఉన్నాడో నేను కూడా ఉంటాను. అటువంటి సందర్భంలో ఇక అతి చిన్నవాడు నేను, ఇఫ్ ఐ కంపేర్ విత్ అద్వానీ. అటువంటి చిన్నవాడు అయినప్పటికీ కూడాను ఆయన ఐడియాలజీని ఫాలో అవుతున్నాను. నా సర్వీసెస్
తెలుగుదేశం ఉపయోగించుకుంటాను అనేటప్పుడు నాకు ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరిగాను, ఈ పార్టీలో ఇంత పెద్దవాడిని అయ్యాను, ఈ పార్టీలో అప్పల సూర్యనారాయణ అంటే క్రెడిబిలిటీ వచ్చిందంటే ఈ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో పార్టీలో ముళ్ళుకి ముళ్ళు తెస్తాం అన్నటువంటి సిద్ధాంతం కాకుండా నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి భావాలతో ముందుకెళ్తాం అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళేటప్పుడు నేను నా వంతు సహకారం పార్టీకి ఉంటుంది అన్నదే నా ఆలోచన. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, అవసరం కాదంటే నా వృత్తి నాకుంది, నా వ్యవసాయం, నేను వ్యవసాయం చేసుకుంటాను. చూస్తే కనుక 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినప్పుడు కూడా శ్రీకాకుళం నియోజకవర్గంలో చరిత్రలో లేనటువంటి మెజార్టీ రావడానికి గుండెదంపుల హస్తం పరోక్షంగా ఉంది అన్న విషయాన్ని మాత్రం ఆయన ఒప్పుకుంటున్నారు. పార్టీ కోసం 40 ఏళ్ళుగా పనిచేసిన తనకు ప్రస్తుతం పార్టీలో ముళ్ళును ముళ్ళుతో తీయాలన్న ఒక ఫార్ములా రాజకీయ పార్టీల్లో మాత్రం తగదు. ఆర్థిక పరిపుష్టినే ప్రమాదానంగా చేసుకొని ప్రతిపక్షాలు ఈరోజు ఆర్థిక పరిపుష్టితో ఎన్నికల్లో వస్తుందన్నటువంటి విషయం తెలిసి ఆ స్తోమత ఉన్న వారికి టిక్కెట్లు ఇచ్చిన నేపథ్యంలోనే తనకు ఆ అంతర్గత గ్రూపులు రాజకీయాలు చేత కాదు కాబట్టి ఈరోజు తన భార్యకు పోటీ చేసే అవకాశం లేదు. కాకపోతే టీడీపీ పార్టీయే ఈరోజు మా దంపతులను, మా కుటుంబానికి ప్రజలు పరిచయం చేసింది. ఆ పార్టీ చేసినటువంటి సేవలు మాకు ఇంతలా గుర్తింపు వచ్చినాయి. ఒకవేళ భవిష్యత్తులో కనుక చంద్రబాబు నాయుడు తన సేవలను వినియోగించుకుంటే ఆ పార్టీ కోసం సేవ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. లేదనుకుంటే తన ప్రీతిపాత్రంగా అభిమానించిన వ్యవసాయ వృత్తిలో ఈరోజు ఒక రైతు కుటుంబీకుడిగా జీవించడానికి కూడా ఎటువంటి అవమానపడను. తెలుగుదేశం పార్టీ తనకిచ్చినటువంటి ఈ గుర్తింపును మాత్రం జీవితాంతం మర్చిపోను. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎటువంటి అర్థం లేదు. ఈరోజు సంపద సృష్టించడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వయసు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఎత్తు అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పనితీరు మాత్రం ఆయన ప్రశంసిస్తున్నారు. ఆయన రాజకీయ చరిత్ర ఈరోజు టీడీపీతో పొత్తు, జనసేన బీజేపీని చివరాంకంలో కూటమిలో కలపడం, ఈరోజు 164 స్థానాల గెలుపు పవన్ కళ్యాణ్ హస్తం పూర్తిగా ఉందని మాత్రం గుండెపల్సన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.